రెంటచింతల మండలంలో స్థానిక రాములవారి గుడి దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వైఆర్ఎస్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఏచూరి వెంకట సాయిదయ్య పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏచూరి సాయిదయ్య మాట్లాడుతూ గుంటూరులో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు జయంతి జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో రెంటచింతల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూజల వెంకట్రామయ్య, ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, నాలం పెద్దబాబు, నారాయణపురం శ్రీనివాసరావు, గుంటక కాశిరెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారికి నాళమట్టపల్లి గారికి జై శ్రీ వీరాంజనేయ, జై వాసవమాతకు జై. ఈరోజు మన రెంటచింతలలోని రావాల సెంటర్ పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమ భాగంలో 1901లో పుట్టక జరిగింది. మరి 120వ జయంతి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన మండల ఎంపీపీ గారు సంపన్నమ్మ గారు, అలాగే మాజీ ఎంపీపీ గారు చౌడేశ్వరమ్మ గారు, మరి అలాగే నాలంబాబు గారు, నారాయణపల్లి శ్రీనివాసరావు గారు, కాశిరెడ్డి గారు, మరి కొండారావు గారు, మరెడ్డి గారు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర గారు, జోజిరెడ్డి గారు, మరి మన ప్రెస్ అధ్యక్షుడు వెంకటరామయ్య గారు, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ వరకు మరి ప్రాణత్యాగం చేసి అసలు బాశారు. ఆయనకి మన గుర్తింపుగా పొట్టి శ్రీరాములు గారు ఎక్కడెక్కడ రాకుండా మన ఆర్యవైశ్యులు తప్పనిసరిగా కార్యక్రమం తప్పుకుంటారని ఆశిస్తున్నాము. మరియు మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు అనేది ఇవ్వాలని మనం కలెక్టర్ గారికి కానీ, మరి మండల ఆఫీస్ కానీ, కలెక్టర్ గారికి కానీ మరి మనం కోరటం ముందు ఉంది. అలాగే ఆయన 58 సంవత్సరాలు నిర్ముఖంగా మరి ప్రాణత్యాగం చేసినందుకు ఆయనకు 58 అడుగుల విగ్రహాన్ని మరి అమరావతి కానీ విజయవాడ కానీ మనం మరి అర్జీ పెట్టుకోవాలా. అలాగే మరి ఆయన నామకరణం ముందు ఉన్నా కూడా రేపు విమానాశ్రయం విజయవాడ వస్తుంది. ఆయన నామకరణం కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం. అందుభాగంలో కూడా మనం అందరం ముందు కూడా మన ఆర్య సంఘాలు ముందుకు వచ్చి మరి ఆయన ప్రాణత్యాగం చేసినందుకు మన గుర్తింపుగా మనం వారికి సేవ చేయాలి. మరి ఇచ్చిన పెద్దలకు కూడా మేము ధన్యవాదాలు. అందుభాగంగా కార్యక్రమాన్ని నెక్స్ట్ సంపూర్ణంగా మాట్లాడాలి.